గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు నా యొక్క వీడియోస్ని లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా ఈ సమాచారం 10 మందికి చేరుతుంది. అలాగే నా వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి. ఆగస్టు 16 వరలక్ష్మీదేవి వ్రత పూజను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పూజను ఏ విధంగా చేసుకోవాలంటే చెప్తాను, వినండి. ముందుగా కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ యొక్క వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ధనము, ధాన్యము, ఆరోగ్యము, అష్టైశ్వర్యము కలుగుతుంది. అలాగే స్త్రీలకు సౌభాగ్యము కలుగుతుంది. అదేవిధంగా పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది. కావున ఇంతటి శక్తివంతమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి. తప్పక ఉత్తమ ఫలితాలను పొందుతారు. ముందుగా ఈ యొక్క వరలక్ష్మీదేవి పూజకు కావాల్సిన సామాగ్రిని చెప్తాను, నోట్ చేసుకోండి. పసుపు, కుంకుమ, గంధము, అగరవత్తులు, వత్తులు, దీపారాధన నూనె, కొబ్బరికాయలు, తమలపాకులు, విడిపూలు, 5 రకాల పండ్లు, మామిడి ఆకులు, నైవేద్యములు, దీపపు కుందులు, మామిడి ఆకులు, తోరము, దారము లేదా తోరం చేసుకోవడానికి దారము లేదా పసుపు దారము 9 పోగులతో దారాన్ని కూడా సిద్ధం చేసుకొని ఆ దారానికి 9 పూలతో తోరము కట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఇవన్నీ సమకూర్చుకొని అక్షతలు కూడా సమకూర్చుకొని, అలాగే చిల్లర నాణ్యాలు, చిల్లర పైసలు కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీ యొక్క గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు పంచకంతో శుభ్రపరచుకొని పసుపుతో మీరు పూజ చేసుకునే స్థలాన్ని అలకండి. ఇలా పసుపుతో అలకేసేయండి. తర్వాత ఆ పసుపుతో అలికిన వద్ద ఒక ముగ్గును వేయండి. ముగ్గును వేసి అక్కడ పీట కానీ లేదా టేబుల్ కానీ ఏర్పాటు చేసుకోండి. ఆ ఏర్పాటు చేసుకున్న పీట లేదా టేబుల్ మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోయండి. ఆ వస్త్రం మీద బియ్యం పోసిన తర్వాత అమ్మవారి రూపు, అంటే కొంతమంది చీరలు కట్టి గాజులు ఇవన్నీ అలంకారం చేసుకుంటారు. అలా అయినా చేసుకోండి. లేదా అలా చేసుకొని లేని వారు అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోండి. అమ్మవారి ఫోటోని పెట్టుకోండి లేదా రూపునైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. పెట్టుకున్న తర్వాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక రాగి చెంబు, కొబ్బరికాయ, రవి జాకెట్ ముక్కని పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకొని మండపం వద్ద పెట్టండి. ఈ విధంగా కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టుకొని ఆ మండపం వద్ద పెట్టుకొని దీపారాధన కూడా వెలిగించుకోండి. దీపారాధన వెలిగించిన తర్వాత అక్షతలు సిద్ధం చేసుకొని ముందుగా గణపతిని పూజించండి. గణపతికి ప్రోక్షణ 2 అక్షతలు పూలు వేసి విడిపూలతో గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం అంటే అగరత్తుల పొగ, దీపము చూపించి నైవేద్యం కూడా చూపించి స్వామివారికి తాంబూలము, తమలపాకు, అరటిపండు, ఒక్క ఖర్జూర పండు, రూపాయి నాణెం పెట్టి స్వామివారి వద్ద పెట్టేశాం. ఇలా తాంబూలం పెట్టిన తర్వాత స్వామివారికి ఆరతిని చూపించండి. ఆరతిని చూపించి స్వామివారికి అద్ది మీరు కూడా కళ్ళకు అద్దుకొని ఒక 2 పూలు అక్షతలు తీసుకొని కళ్ళకు అద్దుకొని గణపతి వద్ద వేసేయండి.
ఈ విధంగా గణపతి పూజ అయిపోతుంది. అక్కడ గణపతి దగ్గర పూజ చేసుకున్న అక్షతలు 2 తీసుకొని మీ తలపైన వేసుకోండి. తర్వాత గణపతి పూజ అనంతరం మీరు సిద్ధం చేసుకున్న తోరాన్ని ఒక తమలపాకులో పెట్టుకుని ఆ మండపం వద్ద పెట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మీదేవికి పూజను నిర్వహించుకోండి. వరలక్ష్మీదేవి కూడా ప్రోక్షణ చేసుకోండి. 2 పూలు అక్షతలు కూడా అమ్మవారి దగ్గర వేయండి. విడి పూలతో అమ్మవారిని పూజించండి. వరలక్ష్మి అష్టోత్తరం వచ్చినట్లయితే మీకు వరలక్ష్మీదేవి అష్టోత్తరంతో కానీ లేదా వరలక్ష్మీ దైవ్యే నమః అనుకుంటూ 108 సార్లు పూజ చేసుకోండి. ఈ విధంగా విడి పూలతో కూడా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి ధూపము అగరవత్తల పొగ చూపించండి, దీపము చూపించండి, నైవేద్యం చూపించండి. నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారికి తాంబూలము, ఒక్క ఖర్జూర పండు, చిల్లనాణ్యము అందులో పెట్టి అమ్మవారి వద్ద పెట్టేసేయండి. ఈ విధంగా తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారికి ఆరతిని చూపించండి. ఆరతిని చూపించిన తర్వాత అమ్మవారికి కళ్ళకద్దుకొని మీరు కూడా కళ్ళకద్దుకొని 2 అక్షతలు పూలు తీసుకొని కళ్ళకద్దుకొని అమ్మవారి వద్ద వేసేయండి. తర్వాత మరలా 2 అక్షతలు తీసుకొని మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి వద్ద వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత తోరమును ఒక తమలపాకులో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకొని తోర గ్రంథి పూజ చేసుకోండి. కొంచెం తోరానికి అక్షతలు, పసుపు, కుంకుమ, 2 పూలు వేసి తోరానికి పూజ చేసుకోండి. ఈ విధంగా తోర గ్రంథిని పూజించుకున్న తర్వాత ఆ తోర గ్రంథిని మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. మీ భర్త గారితో కానీ ఏదైనా ఎవరైనా ముత్తైదులతో కానీ కట్టించుకోండి. ఈ విధంగా కట్టించుకున్న తర్వాత వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను చదవండి. లేదా యూట్యూబ్లో కూడా వస్తుంది కదా, యూట్యూబ్లో అయినా వినండి. అక్షతలు పట్టుకొని వినండి లేదా చదవండి. చదివిన తర్వాత ఈ యొక్క వ్రత కథ అయిపోయిన తర్వాత అక్షతలను మీ శిరస్సు పైన వేసుకోండి. తర్వాత అమ్మవారికి మంగళహారతి పాడండి. మంగళహారతి పాడిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వండి. ఈ విధంగా వరలక్ష్మీదేవి యొక్క పూజను, వ్రత పూజను మీరు నిర్వహించుకోండి. కావున ఇంతటి శక్తివంతమైనటువంటి వరలక్ష్మీదేవి వ్రతాన్ని మీరు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో అనేక రకమైనటువంటి సిరి సంపదలు, అష్టైశ్వర్యము, అలాగే ఆరోగ్యము, మీ యొక్క పతికి ఆరోగ్యం కూడా బాగుంటుంది, సౌభాగ్యత కూడా మీకు కలుగుతుంది, పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది. కావున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి. స్వస్తి. సర్వే జనాన్ సుఖినో భవంతు. ఓం నమః శివాయ.